విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఎకానమీ బేసిక్స్ 12th మాడ్యూల్. నిన్నటి 11th మాడ్యూల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాల్ని మీకు క్రిస్టల్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉండేటువంటి రెండు కాంపోనెంట్స్, ఒకటి కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ నిన్న కొంచెం బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆ కాంపోనెంట్స్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. దాంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈరోజు పావర్టీకి సంబంధించినటువంటి టెర్మినాలజీ, అలాగే ఇంకా ఇతర టెర్మినాలజీ కూడా తీసుకున్నాను. పావర్టీకి సంబంధించినంత వరకు క్రానిక్ పూర్ అంటే ఎవరు, ట్రాన్సియంట్ పూర్ అంటే ఎవరు, నెవర్ పూర్ అంటే ఎవరు, అలాగే పావర్టీ లైన్ యొక్క డెఫినేషన్ ఏమిటి, వీటితో పాటుగా సోషల్ సెక్యూరిటీ అంటే ఏమిటి, సాఫ్ట్ లోన్స్ అంటే ఏమిటి, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఏమిటి, నేటివిజం, నేషనలిజం, ప్రొటెక్షనిజం, ఈ పదాలు తరచుగా మనం వింటూ ఉంటాం. వీటి మధ్య తేడా ఏమిటి, ఇవన్నీ మీకు ఈ లెక్చర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక రాబోయే లెక్చర్స్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అంతేకాకుండా ఎక్స్టర్నల్ డెట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి టెర్మినాలజీ, పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెటరీ ప్రాసెస్, బడ్జెట్కి సంబంధించిన టెర్మినాలజీ, వీటి తరువాత క్లిష్టమైనటువంటి ఎకానమీ రిలేటెడ్ టెర్మినాలజీ, అలాగే ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్, ఇవన్నీ మీకు రాబోయే లెక్చర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సరే, ఈరోజు పావర్టీకి సంబంధించిన టెర్మినాలజీ, అలాగే ఇతరిత్ర నేటివిజం, నేషనలిజం, ప్రొటెక్షనిజం, ఇలాంటి వాటి గురించి తెలుసుకోబోయే ముందు నిన్నటి లెక్చర్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నిన్న కరెంట్ అకౌంట్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాపిటల్ అకౌంట్ విషయానికి వచ్చేసరికి, అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఒకటి కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్కి సంబంధించినంత వరకు నిబంధనలు చాలా సరళతరం చేశారు. అంటే ప్రపంచ ఎకానమీతో ఇంటిగ్రేట్ కావడానికి కరెంట్ అకౌంట్లో ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఇక క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కంట్రోల్స్ విధించారు. ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ కంప్లీట్గా చేసేసారనుకోండి, మన దేశం లాంటి దేశాలు అఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర దేశాల వాళ్ళు ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ కొనడానికి మనం అనుమతి ఇచ్చేసామనుకోండి, మన దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఆ రిచ్ కంట్రీస్ వాళ్ళు కొనేస్తారు. అందుకే క్యాపిటల్ అకౌంట్కి సంబంధించి మీకు ఇంతకుముందే చెప్పాను, క్యాపిటల్ అకౌంట్ అంటే అసెట్స్ ఎక్విజిషన్. అది ఫిజికల్ అసెట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇంకా లోన్స్ కావచ్చు. లోన్స్ కానీ అసెట్స్ కానీ ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. అయితే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీ ఇండియా 100% చేయలేదు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి వచ్చేసరికి మన దేశం 100% నాట్ కన్వర్టబుల్ అనమాట. అదే కరెంట్ అకౌంట్లో అలాంటి అడ్డుగోడలు లేవన్నమాట. సరే, క్యాపిటల్ అకౌంట్లో ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారంటే, మనది సాఫ్ట్ కరెన్సీ. ఇష్టం వచ్చినట్టు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, ఇక్కడ ప్రాపర్టీస్ కొనేసి, ఇక్కడ ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తెచ్చి, ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకెళ్ళిపోయారనుకోండి, డాలర్స్, అప్పుడు మన కరెన్సీ డిప్రిసియేషన్, ఎప్రిసియేషన్ కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అంతేకాకుండా డెవలపింగ్ కంట్రీస్లో, ఎమర్జింగ్ ఎకనమీస్లో క్యాపిటల్ అకౌంట్ 100% కన్వర్టబిలిటీ అలౌ చేయరు. నార్మల్గా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. 2047 వికసిత్ భారత్ అని చెప్పి మన ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది కదా. సో ఈ డెవలప్మెంట్ జరిగేటువంటి క్రమంలో ఈ క్యాపిటల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సడలించుకుంటూ వెళ్ళిపోతారనమాట. కాబట్టి మన దేశం 100% కన్వర్టబుల్ కాదు క్యాపిటల్ అకౌంట్లో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, క్యాపిటల్ అకౌంట్లో కాంపోనెంట్స్ ఏమిటి? ఫారిన్ కంపెనీస్ వాళ్ళు వచ్చి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్,
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, అవి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. వాళ్ళు ఉదాహరణకి ఒక ఆర్థిక సంవత్సరంలో $50 బిలియన్ ఇన్వెస్ట్ చేసి $30 బిలియన్ పట్టుకెళ్ళిపోయారనుకోండి. ఆ సంవత్సరంలో నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ +20 అవుతుంది. అంటే క్రెడిట్ 20 అవుతుంది. నిన్నటి లెక్చర్లో క్రెడిట్ డెబిట్ చెప్పాను కదా. అలాగే ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఇలాంటి కంపెనీస్ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారు కదా, అదంతా క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. ఈ రూపంలో ఎన్ని డాలర్లు అయితే వస్తాయో అవన్నీ క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మన దేశానికి సంబంధించిన పబ్లిక్ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు ఇతర దేశాలకు వెళ్ళి అప్పు తీసుకొస్తారు కదా, అట్లా డాలర్స్ మన దేశానికి వస్తే అది క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంతకు ముందు సంవత్సరం కంటే పెరిగాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ రూపంలో వచ్చేటువంటి క్యాపిటల్ అకౌంట్ మనీ వస్తుందన్నమాట. ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం క్యాపిటల్ అకౌంట్లో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్కి సంబంధించి ఎంత వస్తున్నాయి అవన్నీ లెక్కలు కట్టేసి ప్లస్సా మైనస్సా తెలుస్తారనమాట. అలాగే ఎన్ఆర్ఐ డిపాజిట్స్ అన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయన్నమాట. ఎన్ఆర్ఓ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్, ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్, ఇట్లా 3 రకాల అకౌంట్స్ ఉన్నాయి కదా. ఏ రకమైన అకౌంట్ అయినా సరే అవన్నీ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ కింద వస్తాయి. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ని, వాటన్నిటినీ కూడా మనం ఎక్స్టర్నల్ డెట్ కింద తీసుకుంటాం. అలాగే మనకి ఐఎంఎఫ్లో ప్రతి దేశం లాగానే మన దేశానికి కూడా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయి, ఎస్టీఆర్స్ అంటాం. అవి కూడా క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తాయి. అలాగే ఒకవేళ అవసరమైన దానికంటే ఎక్కువ డాలర్స్ మన దేశానికి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని కొనేసి ఫారిన్ కరెన్సీ అసెట్స్ రూపంలో ఉంచుతుంది కదా, అవి పెరిగితే ఇక్కడ కూడా క్యాపిటల్ అకౌంట్ కింద ఎక్రిషన్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లో కాంపోనెంట్స్. నిన్న కరెంట్ అకౌంట్ మీకు డీటెయిల్గా చెప్పాను. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అవుతుంది. మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి చూస్తే $23 బిలియన్ కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉంది. అయితే 23 కంటే ఎక్కువే మన దేశానికి క్యాపిటల్ అకౌంట్లో డాలర్స్ రావటం జరిగింది. దాంతో మన ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరిగాయి. సరే, ఇంకోసారి మనం ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాల్ని మళ్ళీ చర్చించుకుందాం. సరే, ఇక పావర్టీకి సంబంధించి ఇక్కడ కొన్ని బేసిక్స్ చెప్తున్నాను. ఎన్సీఈఆర్టీ బుక్స్లో ఉండేటువంటి బేసిక్స్ అన్నమాట. పావర్టీ విషయానికి వస్తే క్రానిక్ పూర్ అంటే ఆల్వేస్ పూర్ కావచ్చు, యూజువల్లీ పూర్, ఎప్పుడో ఒకసారి పావర్టీ లైన్ కంటే పైకి వస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు పావర్టీ లైన్ కంటే కింద ఉంటారు. వాళ్ళని యూజువల్లీ పూర్ అంటాం. ఎప్పుడూ పావర్టీ లైన్ కంటే కింద ఉండే వాళ్ళని ఆల్వేస్ పూర్ అంటాం. ఈ మధ్య వేరియస్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మన దేశంలో క్రానిక్ పూర్ పర్సంటేజ్ 5 నుంచి 10% ఆ రేంజ్లోనే ఉందన్నమాట. అంటే పావర్టీ లైన్ దిగువన ఉన్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ రకరకాల క్యాలిక్యులేషన్స్ ప్రకారం 5%, 10% లోపలే ఉంది. 2011-12 తర్వాత అఫీషియల్గా పావర్టీ లైన్ కింద ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాని మీద ప్రభుత్వ గణాంకాలు ఏమీ రిలీజ్ చేయలేదు. పావర్టీ లైన్కి సంబంధించి లేటెస్ట్ ఫిగర్స్ 2011-12కి సంబంధించి అప్పుడు 21% మంది పావర్టీ లైన్ కంటే దిగువన ఉన్నారు అని టెండూల్కర్ కమిటీ రికమెండేషన్స్ మూలంగా వాళ్ళు అప్పుడు నిర్ధారించడం జరిగింది. 2011-12 తరువాత ఏ రకమైన అఫీషియల్ పావర్టీ లైన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ మన దేశంలో అవైలబుల్గా లేవు. అన్అఫీషియల్ ఎస్టిమేట్స్
5%, 10%, 8%, 4% అట్లా చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత పావర్టీ లైన్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి స్టాటిస్టిక్స్ డిఫరెంట్, వాటిల్లోకి నేను వెళ్ళటం లేదు. సరే, ఈ ఆల్వేస్ పూర్, యూజువల్లీ పూర్, వీళ్ళంతా కూడా క్రానిక్ పూర్ కిందకు వస్తారు. ఆల్వేస్ పూర్ అంటే ఎవరు? ల్యాండ్లెస్ లేబరర్స్, డ్రై ఏరియాస్లో ఉన్నటువంటి మార్జినల్ ఫార్మర్స్. అంటే ఒక అరెకరము ఎకరము పొలం ఉంటుంది, వర్షం పడితే కానీ 4 గింజలు పండుతాయి. అలాంటి వాళ్ళు కొంతమంది ఆల్వేస్ పూర్ కేటగిరీలో ఉండొచ్చు. అలాగే క్యాజువల్ వర్కర్స్, ఎక్కడైతే పని సరిగా దొరకదో అక్కడ. అలాగే యూజువల్లీ పూర్ కింద కూడా ఇలాంటి కేటగిరీస్ వాళ్ళే ఉండొచ్చు. వీళ్ళంతా కూడా క్రానిక్ పూర్ అనమాట. ఆ యొక్క బిలో పావర్టీ లైన్ నుంచి బయటపడటానికి కావలసినటువంటి ట్రాన్స్ఫర్మేషనల్ క్యాపిటల్, అది హ్యూమన్ క్యాపిటల్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ క్యాపిటల్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వాళ్ళకు కావలసినటువంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ని, అలాగే వీళ్ళకి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ చేస్తేనే వాళ్ళు ఆల్వేస్ పూర్ నుంచి బయటికి వస్తారు. ఇక ట్రాన్సియంట్ పూర్ అంటే అప్పుడప్పుడు పేదరికంలోకి వెళుతూ ఉంటారు. చూడండి, వీళ్ళని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి చర్నింగ్ పూర్ అనమాట. చూడండి, ఇక్కడ పేదరికంలోకి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, బయటికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వీళ్ళు సీజనల్ వర్కర్స్. ఉదాహరణకి మీరు చూస్తే ఎక్కడైనా సరే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అంటే హిల్లీ ఏరియాస్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో కొన్ని రోజుల్లో పని దొరుకుతుంది, వర్షాకాలం వస్తే పని దొరకదు, శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో పని దొరుకుతుంది, వేసవికాలంలో ఊటీ, కొడైకెనాల్ లాంటి చోట పని దొరుకుతుంది. సో సీజనల్ వర్కర్స్ వాళ్ళు చర్నింగ్ పూర్ అనమాట. అలాగే అకేషనల్లీ పూర్, నార్మల్గా వాళ్ళ ఆర్థిక స్థితి పర్వాలేదు కానీ రేర్గా వాళ్ళు బిలో పావర్టీ లైన్కి వెళ్ళచ్చు. ఉదాహరణకి వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పంటలకి సరైన ధరలు లేవనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి బిలో పావర్టీ లైన్కి వెళ్ళచ్చు. అలాగే స్మాల్ పౌల్ట్రీ ఫార్మర్స్, ఎప్పుడైనా సరే ఈ H1N1 లాంటివి కానీ, అంటే బర్డ్ ఫ్లూ లాంటివి వచ్చేసాయనుకోండి, వచ్చినప్పుడు సడన్గా వాళ్ళ బర్డ్స్ అన్నీ చంపేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళు పూర్ స్టేటస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వీళ్ళంతా ట్రాన్సియంట్ పూర్. ఇక నెవర్ పూర్, వీళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ కావచ్చు, అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రాపర్ జాబ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. ఇక పావర్టీ లైన్, ఇంతకుముందే చెప్పాను, 2011-12 ఆర్థిక సంవత్సరం తర్వాత అఫీషియల్ పావర్టీ లైన్ ఫిగర్స్ లేవు. లేటెస్ట్ ఫిగర్ 2011-12కి సంబంధించింది. ప్రభుత్వం ఆమోదించినటువంటి బిలో పావర్టీ లైన్ ఫిగర్స్ 2011-12కి సంబంధించి టెండూల్కర్ పావర్టీ లైన్ని బేస్ చేసుకొని వాళ్ళు అంగీకారం తెలపడం జరిగింది. ఈ టెండూల్కర్ ఫార్ములా మూలంగా 21% మంది 2011-12లో బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అయితే ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే, మానిటరీ వాల్యూ ఒక్కొక్కళ్ళకి ఎంత ఎక్స్పెండిచర్ కావాలి అంటే వాళ్ళు మినిమం క్యాలరీస్ తీసుకోవాలి. అలాగే బేసిక్ నీడ్స్, వాళ్ళ రోజువారీ బేసిక్ నీడ్స్కి డబ్బులు సరిపోవాలి. అంతేకాకుండా పల్లెటూళ్ళల్లో అయితే 2400 క్యాలరీస్, పట్టణాల్లో అయితే 2100 క్యాలరీస్. ఈ ఫుడ్ వాళ్ళకి అందుబాటులో లేకపోయినా, బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినా వాళ్ళు పావర్టీ లైన్ దిగువన ఉన్నట్టుగా పరిగణించారన్నమాట. సోషల్ సెక్యూరిటీ, ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి కావచ్చు, వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి బెనిఫిట్స్, పెన్షన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటే సోషల్ సెక్యూరిటీ అంటాం. అంతేకాకుండా ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, విడోస్ కావచ్చు, డెస్టిట్యూట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ప్రభుత్వం నెలవారీ కానీ సంవత్సరానికి కానీ సపోర్ట్ సిస్టమ్ని, అంటే
వెల్ఫేర్ మెజర్స్కి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని మనం సోషల్ సెక్యూరిటీ కింద పరిగణించవచ్చు అన్నమాట. తర్వాత సాఫ్ట్ లోన్స్. ఇక్కడ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ఆర్గాన్ ఉంది, ఐడిఏ. అంటే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. పేద దేశాలకి, అతిపేద దేశాలకి తక్కువ వడ్డీ రేట్లకి, మార్కెట్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ వడ్డీ రేట్లకి, ముఖ్యంగా మీరు చూస్తే ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా దేశాలకి ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ లోన్స్ ఇస్తుంది. సో మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ని సాఫ్ట్ లోన్స్ అంటాము అని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, పేద దేశాలకి సాఫ్ట్ లోన్స్ ఇస్తూ ఉంటాయి. అలాగే అభివృద్ధి చెందిన దేశాలు, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి కూడా ఇలాంటి సాఫ్ట్ లోన్స్ని ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఇవి కొంచెం డిఫికల్ట్ అన్నమాట ఎన్ష్యూర్ చేయటం. ఉదాహరణకి మన దేశాన్ని తీసుకున్నాం అనుకోండి, కోర్టు కేసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 5 కోట్ల కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్స్ తీసేసి ఎవరైనా కోర్టుకి వెళితే 1 ఇయర్ లోపల తీర్పు వచ్చేటట్టుగా చేయగలిగితే అప్పుడు అది మేజర్ స్ట్రక్చరల్ రిఫార్మ్ అవుతుంది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఈజీగా చేయగలిగితే స్ట్రక్చరల్ రిఫార్మ్. లేబర్కి సంబంధించినటువంటి లేబర్ రైట్స్ కావచ్చు, వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, ప్రాపర్గా మనం టేక్ కేర్ చేయగలిగితే స్ట్రక్చరల్ రిఫార్మ్. అలాగే ట్యాక్స్కి సంబంధించి సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చామనుకోండి, ఉదాహరణకి జిఎస్టీ తీసుకొచ్చాం కదా, అది స్ట్రక్చరల్ రిఫార్మ్కి ఉదాహరణ అనమాట. సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఇవి లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎకానమీని అడ్రస్ చేస్తూ ఉంటాయి. చాలా కాలంగా అలా ఉండిపోతాయి ఈ సమస్యలు. వీటిని తీసివేయటం, ఈ సమస్యల నుంచి బయటికి రావటం అంత తేలిక కాదు. సో అందరి ఆమోదయోగ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. సో ఇవన్నీ కూడా ఎఫిషియన్సీ అలాగే కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద ఎకానమీని ఇంప్రూవ్ చేయటానికి అనమాట. వీటిని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటారు. నేషనలిజం, అలాగే నేటివిజం, ప్రొటెక్షనిజం, ఈ 3 పదాలు మీరు వినే ఉంటారు. వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి? నేషనలిజం అంటే ఏంటంటే లాయల్టీ అండ్ డివోషన్ టు ద నేషన్ స్టేట్. అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్, గ్రూప్ ఇంట్రెస్ట్ కంటే కూడా నేషనల్ ఇంట్రెస్టే సుప్రీం అనమాట. లాయల్టీ టు ద స్టేట్. తర్వాత డివోషన్ టు ద స్టేట్, నా దేశం అన్నటువంటి ఫీలింగ్ ఉండాలి. నా దేశం బాగుపడాలి. ఇక అలా కాకుండా నా దేశమే గొప్ప, ఆ దేశం చాలా తక్కువ మన దేశంతో పోలిస్తే, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, అలా ఉండేటువంటి టెండెన్సీని నేషనలిజం అనరు. అర్థమైంది కదా? సో నేషనలిజం అంటే వితౌట్ హేటింగ్ అదర్ కంట్రీస్, వాళ్ళని చిన్న చూపు చూడకుండా మన దేశం మీద మనం ప్రేమ పెంచుకోవటం, మన దేశం కోసం త్యాగం చేయటం, ఇలాంటిదంతా కూడా నేషనలిజం కిందకు వస్తుందన్నమాట. కల్చర్, అలాగే మనకున్నటువంటి హిస్టారికల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇందులో భాగం అనమాట. దీన్ని ముఖ్యంగా మనం నేషనల్ కాన్షియస్నెస్ అని చెప్పచ్చు. ఇక నేటివిజం అనేటువంటిది కొంచెం నెగటివ్ సెన్స్లో వాడతాం. ఇక్కడ చూడండి, పొలిటికల్ ఐడియా ఏంటంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, దేశం కావచ్చు ప్రాంతం కావచ్చు, మీరు ఉదాహరణకి ఒక రాష్ట్రం తీసుకోవచ్చు మన దేశంలో. నేను జనరల్గా చెప్తున్నాను నేటివిజంకి సంబంధించి. ఈ పదం తరచుగా ఈ మధ్య కాలంలో ఐరోపా కంట్రీల్లో మనం వింటూ ఉన్నాం. అక్కడ ఫార్ రైట్ పార్టీస్ చాలా ముందుకు వచ్చేస్తున్నాయి. ఏఎఫ్డి, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ కావచ్చు, నేషనల్ ర్యాలీ కావచ్చు ఫ్రాన్స్లో, ఇవన్నీ కూడా ఫార్ రైట్ పార్టీస్. వాళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటంటే నేటివిజం అనమాట. అంటే ఆ దేశంలో జన్మించిన వాళ్ళు ఇమ్మైగ్రెంట్స్ కంటే చాలా ఇంపార్టెంట్. ఇమ్మైగ్రెంట్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళతో పోలిస్తే మాకు ఎక్కువ రైట్స్ కావాలి, మాకు ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి, మాకు ఎక్కువ సౌకర్యాలు కావాలి అని ఫైట్ చేస్తాన్ని ఏమంటారంటే నేటివిజం అంటారనమాట. ఇక మన దేశానికి వచ్చేసరికి ఒక రాష్ట్రంలో సెటిల్ అయిన వాళ్ళు వేరే రాష్ట్రంలో నుంచి వచ్చిన వాళ్ళని చిన్న చూపు చూశారనుకోండి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన సెటిలర్స్ని, అప్పుడు కూడా
నేటివిజం టెండెన్సీస్ అనొచ్చు అనమాట. సో నేటివిజం అనేది నెగిటివ్ సెన్స్లో వాడతాం, నేషనలిజం అనేది పాజిటివ్ సెన్స్లో వాడతాం. ఇక్కడ ఏ రకమైనటువంటి హేట్ ఉండదన్నమాట ఇతర ప్రాంతాల వాళ్ళ మీద, ఇతర దేశాల వాళ్ళ మీద. కానీ ఇమ్మైగ్రెంట్స్ మీద ఒక రకమైనటువంటి చిన్నపాటి చిన్న చూపు ఉండటాన్ని నేటివిజం అంటాం. మనమే ఇంపార్టెంట్ వాళ్ళతో పోలిస్తే. ఇక ప్రొటెక్షనిజం, ఇది ఎకనామిక్ ప్యారలెన్స్లో మనం వాడుతూ ఉంటాం. మన దేశానికి సంబంధించినంత వరకు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఈ మధ్య మేక్ ఇన్ ఇండియాకి ఇండియా చాలా ఊతమిస్తోంది. దానికి ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచారు. గత 7-8 సంవత్సరాల కాలంలో యావరేజ్ ఇంపోర్ట్ టారిఫ్స్ 13% నుంచి 18% దాకా పెరిగాయి. అంతేకాకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ కూడా ఇస్తున్నారన్నమాట. అంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే. సో ఇట్లాంటి వాటిని ప్రొటెక్షనిజం అనొచ్చు. అంటే మన దేశంలో ట్రేడ్ని ప్రమోట్ చేయటం కోసం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలని ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అని చెప్పచ్చు అన్నమాట. సరే, వచ్చే మాడ్యూల్లో అంటే 13వ మాడ్యూల్ నుంచి ఇంకా చాలా ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11వ మాడ్యూల్లో నేను కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు చెప్పాను. ఇక 13వ మాడ్యూల్ నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఎక్స్టర్నల్ డెట్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన టెర్మినాలజీ, పబ్లిక్ ఫైనాన్స్, ఎకానమీకి సంబంధించినటువంటి డిఫికల్ట్ టెర్మినాలజీ, ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించిన టెర్మినాలజీ, ఉదాహరణకి ఈల్డ్ అంటే ఏమిటి, కూపన్ రేట్ అంటే ఏమిటి, అలాగే షేర్స్ అంటే ఏమిటి, స్టాక్స్ అంటే ఏమిటి, ఇలాంటి టెర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎకానమీ బేసిక్స్ 12 మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది. సోమవారం రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం. మంగళవారాల్లో పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, మ్యాప్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బుధవారాల్లో ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక గురు, శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్. సరే, ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. నమస్తే.